విజయవాడ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఆ దిశగా కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రోడ్లు విస్తరణ, నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. 105 కోట్ల రూపాయల CRDA నిధులతో పనులు చేపట్టనున్నారు. 3 కీలక రోడ్ల విస్తరణకు మంత్రి నారాయణ శంకుస్థాపన చేశారు. విజయవాడ ప్రజలను ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి తప్పించేందుకు 3 కీలక రోడ్ల విస్తరణకు అడుగులు పడ్డాయి. విజయవాడ తూర్పుతో పాటు పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల పరిధిలో ఈ రోడ్ల విస్తరణ జరగనుంది. బల్లెంవారి వీధి నుంచి పోరంకి వరకు నిడమానూరు, ఆటోనగర్, మురళీనగర్ రోడ్, బల్లెంవారి వీధి, నిడమానూరు జంక్షన్ రోడ్లను విస్తరించనున్నారు. బెజవాడ నుంచి శివారు ప్రాంతాలకు ట్రాఫిక్ సమస్య లేకుండా వెళ్లేలా రోడ్లు విస్తరిస్తున్నట్లు మంత్రి నారాయణ శంకుస్థాపన కార్యక్రమంలో తెలిపారు. నగరంలో డ్రైనేజీ సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. గవర్నర్ ముఖ్యమంత్రి గారు యాన్యుటీ మోడల్ లో డ్రైన్స్ ని హై డెన్సిటీ, మీడియం డెన్సిటీ రెండింటికి ప్రాజెక్ట్ చేయమంటే 9,000 కోట్లతో చేశాం. ఏదైతే 2014-19లో పెట్టి కొంత వర్క్ అయి విజయవాడలో గత ప్రభుత్వం ఆపేసిందో ఆ స్కీమ్ లో కూడా దాన్ని పెట్టి వీలైన తొందరలో రాబోయే 2-3 నెలల టెండర్ పిలిచి దాన్ని కంప్లీట్ చేస్తామని సభాముఖంగా మీ అందరికి తెలియజేస్తాం. ఖచ్చితంగా విజయవాడ గ్రేటర్ విజయవాడ అదేవిధంగా తిరుపతి 2 కూడా చేయడం జరుగుతుంది. ఇవాళ విజయవాడ నగరంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ మెయిన్ ఇంపార్టెంట్. దాంట్లో లారీలు విజయవాడ నగరంలోకి ఎంటర్ అవ్వాలంటే చాలా ట్రాఫిక్ భారీగా ఉండేది. 24 గంటలు 24/7 విజయవాడ నగరంలోకి, ముఖ్యంగా ఆటో నగర్లోకి లారీలు ప్రవేశించే విధంగా ఈ 3 రోడ్లు డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి 7 నియోజకవర్గ ప్రజలకి ఉపశమనం కలిగినట్టు. ఈ 3 రోడ్లు పూర్తయితే ఆటో నగర్ కార్మికులకి, లేకపోతే ఆటో నగర్ వచ్చే వెహికల్స్ కోసం, అదేవిధంగా రూరల్ ప్రాంతంలో ఈ పొలాలు కూడా బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. తద్వారా ఒక రియల్ ఎస్టేట్ కానివ్వండి, లేకపోతే ఇవన్నీ కూడా రోడ్డు అన్ని కూడా 100 అడుగుల రోడ్లు, అంత రోడ్లు పడినప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి కూడా పెరుగుద్ది. అందువల్ల వీటితో పాటు స్టార్మ్ వాటర్ డ్రైన్లు ప్రధానంగా కావాలని మంత్రి గారిని అడిగాం. దానికి కూడా 2-3 నెలల్లో టెండర్లు పిలిచే అవకాశం ఉందని చెప్పారు. గత 15 సంవత్సరాల నుంచి కూడా చేయాల్సినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. బందర్ రోడ్, ఏలూరు రోడ్డు నిత్యం రద్దీగా ఉంటున్నాయి. రాకపోకలు సాగించాలంటే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో సిగ్నల్ పాయింట్ దాటాలంటే 10 నిమిషాల సమయం పడుతుంది. ఈ కష్టాలకు చెక్ పెట్టేలా కూటమి ప్రభుత్వం రాగానే చర్యలు చేపట్టింది. ఈ రోడ్ల విస్తరణతో ఆటో నగర్కు వచ్చే వాహనాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కార్మికుల కష్టాలు తీరుతాయి. శివారు ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. రోడ్ల విస్తరణకు శంకుస్థాపన జరగడంతో స్థానికుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. కృష్ణా జిల్లా నుంచి వచ్చేటటువంటి లారీలు కానివ్వండి, లేదా ఏలూరు, గోదావరి జిల్లాల నుంచి వచ్చేటటువంటి వెహికల్స్ కానివ్వండి, ఇవాళ విజయవాడకి రావాలంటే ఇటు బందర్ రోడ్డు కానీ అటు నేషనల్ హైవే 2 ఉండి, ఇవాళ ఈ 3 రోడ్ల నిర్మాణం కనుక పూర్తయితే బ్రహ్మాండమైనటువంటి విజయవాడ కనెక్టివిటీ వస్తుంది. ఇది అంతా జవహర్ నగరం 1,00,000 మంది కార్మికులకి పండగ లాంటిది. గత 5 సంవత్సరాల్లో పడిన ఇబ్బందులు, ఎంతో నానా కష్టాలు పడ్డాం. ఇవాళ ఇప్పుడిప్పుడే మళ్ళీ మా వాళ్ళు వలస కార్మికులందరూ వెనక వస్తున్నారు. అట్లాగే డ్రైన్ విషయం చిన్న సమస్య ఉంది. మంత్రి గారు ఇందులోనే చూస్తామని చెప్పి గద్దె రామ్మోహన్ గారికి ప్రామిస్ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ లారీలు కూడా సరిగ్గా వచ్చేవి కాదు. అందరూ కూడా చాలా వరకు కూడా 1,00,000 మంది కార్మికుల్లో కనీసం 40-50 కుటుంబాలపైనే చాలా ఇబ్బందులు పడ్డారు. కూటమి గెలిచాక ఇవాళ కాస్తో కోస్తో పనులుంటున్నాయి ఆటో నగర్లో. రాబోయే 8 నెలల్లో ఈ పనులు పూర్తి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.